ప్రభునందు ప్రేమైన దేవుని బిడ్డారా, ప్రభువైన యేసు నామమున మీకు శుభములు. జీవముగల దేవుని కృపావర్షం మీపై సమృద్ధిగా కురియునుగాక. ఈ దినం అనగా మార్చి నెల 1వ తారీఖు 2026 ఆదివారం హోలీ ట్రినిటీ చర్చ్ మినిస్ట్రీస్ వారు అందించు అనుదినమన్న. ఈ దిన మన ధ్యానాంశం ఆదివారం ప్రభు దినము. ఆదివారం ప్రభు దినము. దేవుని వాక్యం చదువుకుందామండి. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 10వ వచనం. ప్రభు దినమందు ఆత్మవశుడై ఉండగా దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించునుగాక. దేవుని బిడ్డారా, దేవుని యొక్క మహాకృపను బట్టి గతించిన 2 నెలలు కూడా ప్రియ ప్రభు తన కృపలో ఈ 2026 సంవత్సరం మనం తన కృపలో భద్రపరిచి కాచి కాపాడి తిరిగి 3వ నెల మార్చి నెల 1వ తారీఖు మొదటి ఆదివారం ఈ రీతిగా ప్రవేశించే గొప్ప భాగ్యాన్ని ప్రియ ప్రభు మనకు దయచేసినందుకు ప్రభువును స్తుతించాలి. ఈ దినం ప్రభు యొక్క బలలో మనం పాలుపొప్పులు పొందుతున్నందుకే, ఆయన శరీర రక్తాల్లో పాలుపొప్పులు పొందుతున్నందుకే ప్రభువును మనం ఎంతగానో స్తుతించాలి. గత 2 నెలల్లో ప్రభు మన పట్ల చేసిన మేళ్ళు ఉపకారాలను జ్ఞాపకం చేసుకుంటూ ప్రభును స్తుతించి గణపరిచి ప్రభు మనకి ఇచ్చిన ఈ గొప్ప రక్షణ బట్టి కూడా ప్రభువును కొనియాడవలసిన మహా గొప్ప దినము కనుక ఈ దినం బిడ్డారా, ఈ దినం దేవుని సమయానికి వెళ్ళి ప్రభును స్తుతించండి. ప్రకటన గ్రంథంలో 1వ అధ్యాయం 10వ వచనం ప్రకారంగా అపోస్తులైన యోహాను గారు ఆదివారం నాడు అనగా ప్రభు దినమందు ఆత్మవశుడై బోరధ్వని గొప్ప స్వరాన్ని విన్నాడు. ఇది యోహాను గారు పద్మస్ దీపంలో ఉన్నప్పుడు క్రీస్తు ప్రభు వారికి దర్శనాన్ని పొంది దానిని 7 సంఘాలకు రాయమని ఆజ్ఞాపించినటువంటి సందర్భాన్ని మనం చూస్తున్నాం. ప్రభు దినమందు అంటాడు, లార్డ్స్ డే. ఇది ఆదివారాన్ని సూచిస్తుంది. ఈరోజు క్రీస్తు ప్రభు పునరుద్ధానం స్మరించుకుంటాడు. ఆదివారం ప్రభు దినం, పునరుద్ధాన దినం, పరిశుద్ధ దినం. క్రీస్తు ప్రభు రక్తం కడుగుబడిన ప్రతి విశ్వాసి మరి ప్రభును స్తుతించి ఆరాధించే గొప్ప దినం. ప్రభు మరణాన్ని, పాపాన్ని, సాతాన్ని, లోకాన్ని జయించి జయశీలుడుగా ఈ ఆదివారం లేచిన గొప్ప దినం కనుక ఆదిమ క్రైస్తవులు, 1వ శతాబ్ద క్రైస్తవులు, అపోస్తలు ప్రభు సన్నిధికి వెళ్ళి ఆదివారం ప్రభును స్తుతించి గణపరిచి ప్రభును మహింపరిచినట్టు చూస్తున్నాం. మరి పౌరు భక్తులు కూడా మరి ఆదివారం అనగా ప్రభు దినమందు ఆయన మరి అర్ధరాత్రి వరకు విస్తరించి మాట్లాడినట్లుగా దేవుని వాక్యం చూస్తున్నాం. ఆత్మవశుడై ఉన్నానంటాడు యోహాను గారు. యోహాను గారు ఆ సమయంలో దేవుని ఆత్మ ప్రేరణతో ఉన్నట్లుగా ఇది దివ్యమైన దర్శన స్థితిని స్తుతిస్తున్నట్లుగా చూస్తున్నాం. దేవుని బిడ్డ, నువ్వు పరిశుద్ధాత్మతో నింపబడ్డావా? ఆత్మవశుడు ఉన్నావా? ఆత్మతో సత్యముతో ఆ ప్రభువును మరి స్తుతించి ప్రభువును కొనియాడుతున్నావా? బోరధ్వని గొప్ప స్వరం యోహాను గారు విన్నట్లుగా చూస్తున్నాం. ఇది యోహాను గారు విన్న యేసు క్రీస్తు ప్రభు యొక్క శక్తివంతమైన మరియు అధికారిక స్వరం. ఈ వచనం యోహాను గారి కలిగిన దర్శనానికి ఆరంభం. దీని ద్వారా 7 సంఘాలకు సందేశాలను అందించినట్టుగా చూస్తున్నాం. మీరు సమయం ఉన్నప్పుడు ఈ ప్రకటన గ్రంథం అంతా కూడా చదివండి, మోకాళ్ళ మీద ధ్యానించండి. దేవుని స్తోత్రం కలుగును గాక. దేవుని బిడ్డమైన మనకు క్రైస్తవులకు ఆదివారం వారంలో మిగతా దినాలంటికంటే శ్రేష్టమైన దినం. క్రిస్మస్ దినం కంటే, ఈస్టర్ దినం కంటే, మన పుట్టినరోజులు, మన పెళ్లి రోజుల కంటే గొప్ప దినము ఆదివారం. దేవుని స్తోత్రం. ఎందుకంటే ఆదివారం పునరుద్ధాన దినము. ఒక విశ్వాసి వారంలో అన్ని దినాలు ప్రేమిస్తాడు, అందులో అనుమానం లేదు. కానీ ఆదివారం అతను అమితంగా ప్రేమిస్తాడు. ఎందుకంటే అది తన ప్రభు దినం కాబట్టి. ప్రభు దినం 3 అంశాలు మనకు జ్ఞాపకం చేస్తుంది. మొదటగా సృష్టి క్రమాన్ని చూపిస్తుంది. ఆదికాండం 2వ అధ్యాయం 4వ వచనం చూడండి. రెండవదిగా క్రీస్తు ప్రభు యొక్క మరణ పునరుద్ధానాన్ని చూపిస్తుంది. రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 25వ వచనం చూడండి. మూడవదిగా మన ప్రస్తుత స్థానాన్ని అది మనకు జ్ఞాపకం చేసుకున్నట్లుగా 1 పేతురు గ్రంథం 2వ అధ్యాయం 9వ వచనంలో చూస్తున్నాం. జీవము గలవాడును, ప్రేమామయుడును, విజయుడును ఆయన రక్షకుడి ద్వారా మనం విమోచింపబడ్డామన్న వాస్తవాన్ని ప్రభుదినం మనకు తెలుపుతుంది. దేవుని స్తోత్రం కలుగుగాక. ఆహా, 6 రోజులు విరామం లేని శ్రమ ప్రయాసం తర్వాత ప్రభు సన్నిధిలో విశ్రాంతి తీసుకోవటం ఎంత ఆహ్లాదకరం అండి. ఆ ప్రభు సన్నిధికి వచ్చి ప్రభును స్తుతించడం, మహింపరచడం, ఆయన చేసిన మేలును, ఆయన చేసిన గొప్ప కార్యాన్ని, రక్షణ కార్యాన్ని జ్ఞాపకం చేసుకొని ప్రభువుని హెచ్చించడం ఎంత గొప్ప విశేషం అండి. సృష్టికర్త అయిన దేవుడిని ఆరాధించుటకు ఇది ఎంతో అద్భుతమైనటువంటి ఏర్పాటు ప్రభు మనకు చేశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని బిడ్డ, ఆదివారం దేవుని సన్నిధికి వెళుతున్నావా? ప్రభును స్తుతిస్తున్నావా? లేకపోతే వ్యర్థంగా ఆయా స్థలాల్లో గడుపుతున్నావా? వారమంతా కలిసి అలిసి సొలిసిన మన శరీరాలకి విశ్రాంతి తప్పక అవసరమే. అయినప్పటికీ మన ఆత్మలకు కూడా విశ్రాంతి తప్పక అవసరం. ప్రభు సన్నిధిలో మాత్రమే మన ప్రాణాత్మ దేహాలకు సంపూర్ణ విశ్రాంతిని అనుభవించి ఆనందించగలము. నీ సన్నిధిలో సంపూర్ణ సంతోషం కలవు. నీ కుడి చేతులు నిత్య సుఖములు కలవని 16వ కీర్తనలో దావీదు భక్తుడు రాస్తున్నాడు.
అక్కడ మాత్రమే అనగా దేవుని సందులో మాత్రమే అవి పరలోక మహిమాశీర్వాదాలు జనులకు పురకరింపజేయగలవు. దేవుని స్తోత్రం. నా పరిశుద్ధ మందిరమును సన్మానింపవాలని లేవియకాండం 26వ అధ్యాయం 2వ వచనంలో సృష్టికర్త అయిన యెహోవా దేవుడు మనకు ఆజ్ఞాపించాడు. మీ పనులన్నీ ప్రక్కన పెట్టి విరామం తీసుకుంటూ ప్రభు సన్నిధికి ప్రవేశించండి దేవుని బిడ్డలారా అంటూ ఈ లోకయాత్ర విరామం లేకుండా అడుగులు వేస్తున్న దేవుని బిడ్డలు క్రైస్తవ యాత్రికుడు ప్రభు దినం పిలుపునిస్తుంది. ఆయన ఆరాధించేందుకు, ఆయన స్తుతించేందుకు, ఆయన ప్రార్థించేందుకు ప్రభు దినాన్ని మనం సంతోషంతో ప్రభు సన్నిధిలో కూడుకుంటాం. ఆ దినాన ప్రభు సన్నిధిలో మనం ఆ ఆనందోత్సాహాలతో కాలం గడుపుతున్న సమయంలో ఆయన గురించిన మాత్రమే కాక మన విషయంలో ఆయన చిత్తమేంటో కూడా మనం తెలుసుకుంటాం. అపోస్తలుడైన యోహానులాగా మనం కూడా ప్రభు దిన ఆత్మవస్థలే ఆనందిస్తూ ప్రభును స్తుతించి గణపరిచి ఆ ప్రియప్రభును హెచ్చించడానికి పరిశుద్ధాత్మ దేవుడే మనకు సహాయం చేయనుగాక. దేవుడి మాటలు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడైన మా తండ్రి, నీ పరిశుద్ధ నామమునకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకున్నాను ఆయన. మా తండ్రి, ఈ మా ప్రభు దినాన్ని బట్టి, పునరుద్ధాన దినాన్ని బట్టి, పరిశుద్ధ దినాన్ని బట్టి నేను స్తుతిస్తున్నాను తండ్రి. మా ప్రభు గతించిన ఆ 2 నెలలు ఈ యొక్క 2026 సంవత్సరం మమ్మల్ని కృపలో భద్రపరిచి తిరిగి నాయన ఈ 3వ నెలలో ఈ మొదటి ఆదివారం నీ బల దగ్గరికి వచ్చే గొప్ప కృప మాకు దయచేసావు నాయన. ఈ పునరుద్ధాన దినాన్ని బట్టి నేను స్తుతిస్తున్నాను నాయన. సర్వలోకంలో పరిశుద్ధులను స్తుతించి గొప్ప దినాన్ని బట్టి స్తోత్రాలు. ఈ దినం పుట్టిన దినాలు, వాహ దినాలు, ఆయుష్ శుభదినాలు జరుపుకున్న బిడ్డలు బాగా దీవించండి. రోగి లేని బిడ్డల పని ప్రత్యేక చూపించిన ఆయన. నీ గాయపడిన హస్త స్వస్థత ఆరోగ్యం దయచేయండి ఆయన. ఓరిటింటి చర్చ్ మినిస్ట్రీస్ ద్వారా, ఆయా మినిస్ట్రీస్ ద్వారా మరి ఆదివారం జరిగే ఆరాధన, స్తుతుల్లో, వాక్య పరిచయాలు, సమస్తలో పరిచయం అంతట్లో ఉన్నాను ప్రభా. ఈ నెలంతట్లో నీ బిడ్డల యొక్క ప్రతి అవసరత తీర్చండి ఆయన. మా తండ్రి, ప్రతి విధమైన అవసరం దయచేయండి, ఆరోగ్యాలు దయచేయండి. ఇదిగో ఎండాకాలంలో మేము ప్రవేశించండి, మీరు సహాయం చేయండి ఆయన. నీ బిడ్డల చుట్టూ మీ రక్త కంచేయండి ప్రభా. నీ కొందరు మా దేశ ప్రపంచ దేశాన్ని రక్షించుకోండి ఆయన. ఈ దినం పరిచయం అంతట్లో సహాయం చేయండి, కృప చూపించండి. మరొక నెలలో మమ్మల్ని ఈ రీతిగా ప్రవేశపెట్టినందుకే ఈ మొదటి దినాన్ని బట్టి నేను స్తుతిస్తూ కొనియాడుతూ ఈ నెల దీవెనకర నెలగా, ఆశీర్వాదకర నెలగా, అద్భుత ఆశ్చర్యకారాలు, వింతలు, సూచక్రియలు పొందే నెలగా ఎంచుకుంటూ స్తుతిస్తూ కొనియాడుతూ మహిమ నీకే, ఘనత నీకే చెల్లించుకుంటూ యేసయ్య పరిశుద్ధ నామమున స్తుతించి గణపరిచి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ దేవుని కనీన సహవాసము సదాకాలం మీకు తోడేండి నడిపించి బలపరచునుగాక. ఆమేన్.